ఏం పేరు సిస్టర్? శరణ్య. శరణ్య, అసలు లైఫ్ లో ఇప్పటి వరకు ఇంత ఆనందం రాలేదేమో కదా? వచ్చిందా? ఎప్పుడు? మా పిల్లలు ఫంక్షన్ చేసినప్పుడు. పెళ్ళైనప్పుడు అని అనొచ్చు కదా. అప్పుడు ఉంటది, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటది. ఎక్కడ చూసే ఫస్ట్ టైం బావగారిని? పెళ్లి చూపుల్లో. సో ఇప్పుడు పెళ్లి చూపుల ఫంక్షన్ గురించి మాట్లాడుకుందాం. ఆ రోజు పెళ్లి చూపులు అనగానే పొద్దుట నీకు ఎలాంటి ఎక్సైట్మెంట్ ఉంది? ఏం లేదు. ఏందే నార్మలే. నువ్వు బచ్చగాని నీకేం తెలియదు, నువ్వు పోయి పని చూసుకోపో. భావం చూడగానే అప్పుడు ఎలాంటి ఎక్సైట్మెంట్ వచ్చింది పెళ్లి చూపుల్లో? బాగున్నారు. అంతా కలలాగా ఉంది, నమ్మలేకపోతున్నాను. సరే, ఇప్పుడు టంగ్ ట్విస్టర్కి వెళ్దాం మనం. ఓకే. ఓకే. కాకి కేక వేయగానే కోడి కూసింది, కోడి కుయ్యగానే కాకి కాకినాడ వెళ్లి కాజాలు కొనుక్కొని కాలువ పక్కన కాలక్షేపం చేసింది. కాకి కేక వేయగానే కోడి కూసింది, ఆ కోడి కొయ్యగానే అయిపోయింది, అంతా అయిపోయింది. కాకి కేక వేయగానే కోడి కూసింది, కోడి కుయ్యగానే కాకి కాకినాడ వెళ్లి కాజా కొనుక్కొని కాలువ పక్కన కూర్చొని కాలక్షేపం చేసింది. కాకి కేక వేయగానే కోడి కూసింది, కోడి కుయ్యగానే కాకి కాకినాడ వెళ్లి కాజా కొనుక్కొని కాలువ పక్కన కూర్చొని తినింది, కాలక్షేపం చేసింది. ఓకే, గట్టిగా చెప్పట్లు. కంగ్రాచులేషన్స్, మీరిద్దరూ గెలుచుకున్నారు చిల్లపల్లి బీవర్లీ వారి గిఫ్ట్ వోచర్. ఓకే, ఇక లేట్ చేయకుండా ఇదే హుషారుతో మొదలు పెడదాం మన నెక్స్ట్ రౌండ్. ఓ శివంగి సెట్ అప్ ప్లీజ్. ఆల్రెడీ ఈ రోజు మనం ఓ శివంగిలో మనం ఆడుతున్నాం బనానా బేబీ గేమ్. ఆదిలక్ష్మి గారు, స్వర్ణలత గారు రెడీగా ఉన్నారు ఫస్ట్ టీమ్ లో మేము ఆడతామని. సో నేను ఆదిలక్ష్మి గారికి ఒక బనానా ఇస్తా, స్వర్ణలత గారికి ఒక బనానా ఇస్తా. మీరు బనానా ఒలిచి స్వర్ణలత గారు తినిపించాలి, మీరు బనానా వలిచి ఆదిలక్ష్మి గారు తినిపించాలి, అంతే. కానీ ఒక చిన్న ట్విస్ట్ ఏంటి అంటే ఇద్దరికి కళ్ళకు గంతలు కడతాం అనమాట. రెడీ పెట్టుకోండి. ఇది మీకు ఇది ఓకే. నేను సెట్ చేస్తాను. తెల్లగా ఉందా నల్లగా ఉందా? మీకు భలే మ్యాచ్ అయిందండి. ఇలాంటిది ఒకటి కొనమండి బావగారు. బనానా పట్టుకోండి చేత్తో. బనానా పట్టుకున్నారా? రెడీ 3, 2, 1 తిరగండి. ముందుకెళ్ళండి ఆదిలక్ష్మి గారు, అలాగే ముందుకెళ్ళండి. స్వర్ణలత గారు కరెక్ట్. అక్కడే నోరు పెట్టండి. రెండో చేయి వాడద్దు. నవ్వేయాలి, అట్టుకోండి. చాలా ఫ్రెష్ బట్టలు. డ్రై క్లీనింగ్ వాళ్ళకి చాలా మంచి బేరం ఈరోజు. ఈ రౌండ్ లో ఆదిలక్ష్మి గారి కంటే స్వర్ణలత గారు ఆదిలక్ష్మి గారు నోట్లో ముందుగా అరటిపండు పెట్టారు కాబట్టి విన్నర్ స్వర్ణలత గారు. రెడీ 3 అకుంభకం ఆడదాం. స్టార్ట్. అంజలి గారు, మీరు దీప్తి గారికి తినిపించాలి. దీప్తి గారు, మీరు అంజలి గారికి తినిపించాలి. తడమకూడదు, చేతులతో తడమకూడదు. అసలు అంజలి గారు తినడం చూస్తే నాకు వేరే ఏమో గుర్తొస్తున్నాయి. ముందుగా ఇద్దరిలో అంజలి గారికి దీప్తి గారు అరటిపండు తినిపించారు. కొన్ని సెకండ్స్ వేరియేషన్ లో ఫాస్ట్ గా ముందు దీప్తి తినిపించారు కాబట్టి ఈ రౌండ్ లో విన్నర్ దీప్తి గారు. శిరీష గారు, అరుణ గారు రెడీ. మనం గేమ్ స్టార్ట్ చేయబోతున్నాం ఇప్పుడు. తిప్పు అది తిప్పు తిరుగు. స్టార్ట్. రెండో చేయి వాడి వెతుక్కోకూడదు.